హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్. నేనైతే నా ప్యాషన్ని ఫాలో అవుతున్నా. మరి మీరు ఈరోజు వచ్చేసి బ్రుకీస్ చేద్దామండి. బ్రుకీస్ అంటే ఏంటో అనుకునేరు, బ్రౌనీ ప్లస్ కుకీ బ్రుకీ అనమాట. చాలా అంటే చాలా సింపుల్గా మనకు బ్రౌనీని ఎంజాయ్ చేస్తున్న ఫీలింగ్ ఉంటుంది, కుకీ తిన్న క్రంచీనెస్ ఉంటుంది. ఇంకా ఆలస్యం ఎందుకు, రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడైతే నేను 180 గ్రామ్స్ వచ్చేసి డార్క్ కంపౌండ్ తీసుకున్నాను. తర్వాత 25 గ్రామ్స్ వచ్చేసి బటర్. మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా నేను స్క్రీన్ మీద ఆల్రెడీ మెన్షన్ చేశాను. ఇప్పుడు రెసిపీ చేస్తూ కూడా మీకు చెప్తూ వెళ్తాను. ఇక్కడ డార్క్ కంపౌండ్ 25 గ్రామ్స్ అయితే బటర్ తీసుకున్నాం కదా, దాన్నైతే మనం యాజ్ యూజువల్గా బ్రౌనీస్కి కనుక డబుల్ బాయిలింగ్ మెథడ్లో ఎలా అయితే మనం మెల్ట్ చేసుకుంటామో అలాగే ఇక్కడ కూడా చేస్తున్నాను. కింద వచ్చేసి హాట్ వాటర్ పెట్టేసుకొని పైన ఒక బౌల్లో ఇంతకుముందు మనం తీసుకున్న డార్క్ చాక్లెట్ తర్వాత బటర్ అయితే వేసేసుకొని మెల్ట్ అయితే చేసేసుకోవాలన్నమాట. ఇక్కడ బటర్ తక్కువ ఉన్నందుకు మనకు కొంచెం థిక్గా అనిపిస్తుంది చాక్లెట్, బట్ ఇక్కడ మనం చేసేది బ్రుకీస్ కాబట్టి నో ప్రాబ్లం అనమాట. చాలా అంటే చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ప్లస్ బట్ టేస్ట్ మాత్రం మనకు బ్రౌనీ ఫీలే ఉంటుంది కాబట్టి తిన్న వాళ్ళు కూడా మళ్ళీ కావాలని అడుగుతారనమాట, అంత బాగుంటాయి. మీరు ఇంకొకటి ఏంటంటే బ్రౌనీయే కాకుండా బ్రుకీ కూడా మీ మెనూలో యాడ్ చేసుకోవడం వల్ల మీకు ఇది ఒక ఎక్స్ట్రా ఐటమ్ లాగా ఉంటుంది. ఎందుకంటే బ్రౌనీకి తీసుకునే ఐటమ్స్ 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 150 గ్రామ్స్ మైదా అయితే మెజర్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. మనం ఇంతకుముందు డార్క్ కంపౌండ్ బటర్ మెల్ట్ చేసుకున్నాం కదా, అందులో అయితే 1 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ యాడ్ చేశాను. తర్వాతకు వచ్చేసి ఇప్పుడు బ్రౌన్ షుగర్ అనమాట. బ్రౌన్ షుగర్ లేకుంటే వైట్ షుగర్ వాడొచ్చా అని అడుగుతారు, బట్ బ్రౌన్ షుగర్ ఉంటే మాత్రం కంపల్సరీ బ్రౌన్ షుగర్ని ప్రిఫర్ చేయండి బ్రౌనీస్కి కానీ ఈ విధంగా కుకీస్కి కానీ. ఎందుకు అంటే ఇది పర్టికులర్గా దీనివల్ల టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది, సో అందుకని చెప్తున్నాను. మరీ లేకపోతే అప్పుడు వైట్ షుగర్ అయినా వేసుకోవచ్చు, కానీ టేస్ట్ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఓకేనా. ఇక్కడైతే బ్రౌన్ షుగర్ ఇక్కడ మనకి మంచిగా మిక్స్ చేసుకోవాలి. కంపల్సరీ మెల్ట్ అయిపోవాలి, కరిగిపోవాలి అనేది అవసరం లేదు. బట్ ఒకసారి అయితే బాగా మిక్స్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకొని మనం ఇంతకుముందు డ్రై ఇంగ్రీడియంట్స్ 150 గ్రామ్స్ మైదా, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అయితే పెట్టుకున్నాం కదా, దాన్ని ఈ విధంగా అయితే జల్లిచ్చేసుకొని మొత్తానికైతే మిక్స్ చేసేసుకోవాలి. మనకు దాని వెట్నెస్ సరిపోతుంది, బట్ కొంచెంగా మిల్క్ యాడ్ చేసుకుంటే మనకి ఇంకొంచెం బాగా వస్తుంది అనమాట. అంటే కొంచెం డ్రైగా అనిపిస్తుంది. సో ఒక టేబుల్ స్పూన్ వరకు మిల్క్ అయితే యాడ్ చేసేసుకొని ఈ విధంగా అయితే డౌ ప్రిపేర్ చేసుకోవాలి. ఇది జెంటిల్గా కలపాలండి. మనం ఏదో చూస్తున్నారా నా మెహందీ లాగు సగం సగం కనిపిస్తే అడుగుతారని చూపిస్తున్నాను. ఇటు సైడ్ చూసారా నా వాతల్ని, చేతికి ఓవెన్ తగిలిందనమాట, పైన రాడ్స్, అది మధ్యలో గ్యాప్తో సహా కనిపిస్తుంది చూడండి. అలా ఉంటుంది మరి నా పని. ఇంకా కామన్లేండి, ఆడవాళ్ళు అన్నాక వంటలు, ఓవెన్లు, కాలడాలు, మానిపోవడాలు నార్మలే కదండి. ఇక్కడైతే నేను చూస్తున్నారు కదా కొంచెం డ్రైగా అనిపిస్తుంది కదా, బైండ్ అవ్వట్లేదు అనమాట. మన కుకీ షేప్కి తీసుకురావాలి కాబట్టి ఒక టేబుల్ స్పూన్ అయితే మిల్క్ యాడ్ చేస్తూ అవసరం అనుకుంటే చూసి వేయండి, అంతా ఒకేసారి అయితే వేసేసేయకండి. ఇక్కడైతే నేను 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసి ఫస్ట్ చూస్తున్నాను అనమాట. 1 to 2 టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేశాను కదా. మరీ డ్రైగా అనిపిస్తే వేసుకుంటూ చేయాలన్నమాట. టోటల్గా అయితే ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను. యాక్చువల్గా ఈ రెసిపీ నేను దసరా హాలిడేస్లో షూట్ చేశానండి, కాకపోతే కొంచెం హెల్త్ బాగాలేక వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా ఇంత టైం పట్టింది. సో ఏమనుకోకండి. 3 టేబుల్ స్పూన్ అయితే మిల్క్ యాడ్ చేసేసాను అనమాట. ఈ విధంగా అయితే మంచిగా జెంటిల్గా కలుపుకుంటూ మిక్స్ చేసేస్తే మనకైతే బ్రుకీ డౌ అయితే రెడీ అయిపోయినట్టే. నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే బ్రౌనీ అనేసరికి కొంచెం ప్రాసెస్డ్గా లేకపోతే ఎక్కువ రోజులు ఉండదేమో అనే ఫీల్ ఉంటుంది కదా, ఇది అలా కాదనమాట. కుకీస్ కాబట్టి మనకు జనరల్గా బయట షాప్స్లో డార్క్ ఫ్యాంటసీ అలా ఉంటాయి కదా, రిచ్ చాక్లెట్ బిస్కెట్స్, అలా అనిపించింది. బట్ ఇంట్లో ఇంత సింపుల్గా చేసేసుకోవచ్చా అన్న ఫీల్ కూడా వచ్చేసింది అనమాట. ఇక్కడ మనకి మంచిగా అన్ని ఒకే సైజులో ఒకే షేప్లో రావడం కోసం అయితే ఈ విధంగా నేను టేబుల్ స్పూన్లోకి అయితే మెజర్ చేసేసి దాన్ని కుకీ షేప్కి అయితే మీకు చూపిస్తున్న వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ప్రెస్ చేసేసాను అనమాట. చాలా సింపుల్గా
ఈజీగా అయిపోతాయండి. మినిమం ఇంగ్రీడియంట్స్తో అయిపోతాయి, బట్ రిచ్ టేస్ట్ అయితే ఉంటుంది. ఒకసారి అయితే ఎవరన్నా ఇంతవరకు ట్రై చేయకుండా ఒకసారి అయితే ట్రై చేసేయండి. ఆల్రెడీ మన డోనట్స్ తర్వాత బ్రౌనీస్ అయితే చాలా హిట్ అయ్యాయి. ఎందుకంటే నాకు సబ్స్క్రైబర్స్ పర్సనల్గా చాలా బాగా వచ్చాయక్క డోనట్స్ అని చాలా మెసేజ్లు అయితే వచ్చాయన్నమాట. సో ఏమీ డౌట్ లేదు, మీరు ఇది కూడా మీ మెనూలో అయితే యాడ్ చేసేసుకోవచ్చు. అయితే ఫస్ట్ అయితే మనం ఇవి ఒక కుక్కీ ట్రేలో, అంటే మీకు ఓవెన్లో ట్రే ఇస్తాడు, అందులో అయినా పర్వాలేదు, నేను చూపిస్తున్నట్టుగా అయినా పర్వాలేదు, బట్ ముందుగా అయితే ఇది ఒక రెఫ్రిజిరేటర్లో ఒక హాఫ్ అన్ అవర్ అయినా పెట్టాలన్నమాట. ఇదేంటంటే టోటల్ చాక్లెట్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ముందైతే కంపల్సరీ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాతే మనం ఓవెన్లో పెట్టుకోవాలి. సో మినిమం అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మంచిగా తొందరగానే అవుతుంది, చాక్లెట్ కాబట్టి ఈజీగానే గట్టిగా అయిపోతుంది. అప్పుడు దీన్ని తీసి ఓవెన్లో ఒక 10 to 15 minutes లోపల అయితే మనకు కుకీస్ రెడీ అయిపోతాయి అన్నమాట. నాకు 2 ట్రేలలో ఇక్కడ చూస్తున్నారు కదా 8 + 9 17 వచ్చాయి, ఇంకొక 3 ఎక్స్ట్రా 20 వరకు అయితే వస్తాయండి యావరేజ్గా నేను తీసుకున్న క్వాంటిటీకి. సో మీకు ఆర్డర్ని బట్టి కానీ మీకు ఇంట్లో ఎంత అవసరాన్ని బట్టి కానీ మీరు డబల్ కానీ త్రిబుల్ కానీ చేసేసుకోవచ్చు డవ్. మీరు ఇదంతా డవ్ అంతా ప్రిపేర్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను ఈ విధంగా సెట్ చేసేసి ఓవెన్లో పెట్టేసి అయితే ఒక 13 minutes దగ్గర బేక్ అయ్యాయండి. చాలా టేస్టీగా ఉన్నాయి. పిల్లలైతే ఇలా చేయగానే అలా అవగొట్టేశారనమాట. నేను అది తుంచి చూపిద్దామనే లోపలనే తినడం కూడా జరిగిపోయిందనమాట. సో అదొక్క షార్ట్ అయితే మిస్ అయింది కానీ బట్ చాలా యమ్మీ టేస్ట్, చాలా చాలా బాగా వచ్చాయి. దసరా హాలిడేస్లో చేశాను నేనైతే ఇవి, సూపర్ టేస్టీగా వచ్చాయి. సో మళ్ళీ చెప్తున్నాను, కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది ఒక్కటే అండి నా సైడ్ నుంచి నేనైతే రిక్వెస్ట్ చేసేది. యూట్యూబ్ కోసం నేను కష్టపడేదంతా కష్టపడుతున్నాను. సో మీ సైడ్ నుంచి నేను ఆశపడేది మాత్రం ఇదొక్కటే. సో కంపల్సరీ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే నొక్కేసేయండి. చూసారా, అసలు ఇలా వీడియో తీసి మీకు తుంచి చూపిద్దామనే లోపల అన్నీ అయిపోయాయి అన్నమాట. మా ఆడపడుచు పిల్లలు కూడా వచ్చినారు, అందరు కలిసి అలా అవగొట్టేసేసారనమాట. పిల్లలకైతే చాలా నచ్చేసాయి. మీరు ఎవరికైనా చాక్లెట్ ఫేవరెట్గా ఉండి పిల్లలకు చాక్లెట్ ఇష్టము ఇంట్లోనే చేయాలి అనుకుంటే ఇలా సింపుల్గా చేసేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ అండి.